ఈ ఆల్బమ్ చూడు. 30 సంవత్సరాలు నన్నే సర్వస్వంగా భావించి నాకు తోడైన నా భార్య, మా పెద్దబ్బాయి రఘు, కోడలు డాక్టర్ లక్ష్మి. స్టేట్స్లో MBA చేస్తుంటే పెళ్లి చూపులకని ఇండియాకి రప్పించిన మా రెండవవాడు అరవింద్. నన్నొక్కనే ఇంట్లో ఉంచి ఆనందంగా పిక్నిక్కి వెళ్ళిన వీళ్ళందరూ ఓ ఘోరమైన ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారు. అలా తీయని కళ్ళ సాగిపోతున్న నా జీవితం రైలు చక్రాల కింద పడి నలిగి నాశనమైపోయింది. చెప్పు, నాకంటే విషాదమైంది కాదుగా నీ జీవితం? ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని ఏదో సమస్య బాధ పెడుతూనే ఉంటుంది. కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యం తెచ్చుకుని మనిషి ఎదగాలి, కానీ బాధలకు భయపడి సమస్యలకు లొంగిపోయి మనిషి కృంగిపోకూడదమ్మా. నేను ఏం చెప్పినా సీత నమ్మేటట్లేదురా. కానీ ఆ లెటర్ చూస్తుంటే నాకెందుకో రాజు బతికే ఉన్నాడు అనిపిస్తుందిరా. పోనీ మనం ఒకసారి ఆ ఊరెళ్ళి కరణం గారి భార్యను కలిస్తే నిజమేమిటో తెలుస్తుంది కదా. ఆ ఊరు వెళ్దామంటావా? సావిత్రి, గోదావరి గాలి కదలవేంటి? ఎవరో వస్తున్నట్టున్నారు. చీమ చుట్టుకున్నా జడుచుకుంటున్నా. నువ్వేం మగాడివయ్యా? అబ్బాయి నుండు, ఈవేళ నాకేదో మూడింది. మళ్ళీ మీకు ఎప్పుడన్నా రాజు కనిపించాడా? లేదు. ఈ రహస్యం మీకు మాత్రమే తెలుసు కదూ? అవును, నాతోనే అంతం కావాలనుకున్నాను. కానీ అన్నతో పాటే చనిపోయిందనుకున్న మా ఊరు రాజాగారి అమ్మాయి సినిమా యాక్టర్ సితారని తెలిసాక రాజు చనిపోయాడన్న భ్రమతో ఆమె పడుతున్న యాతన పేపర్లో చదివి ఇక దాచి ప్రయోజనం లేదనుకుని ఆ పత్రిక నేనే తెలియజేశాను. రాజు ఆవిడ్ని చేరగలిగితే, ఆ ఇద్దరూ సుఖంగా ఉండగలిగితే అదే 10,000 బాబు. రాజును చంపిన మనుషుల్ని మళ్ళీ మీరు ఎప్పుడో చూసారా? వెలుగు, చీకటి, శాంతి, అశాంతి పక్కనే ఉంటాయి సీత. అన్నిటినీ సహిస్తూ చావొచ్చే వరకు బతకాలి. ఈ బంధాలు, భయాలు, బాధలు, అవమానాలు ఉన్నాయి. ఈ భావాలన్నిటికీ ఆధారం కేవలం మనం. ఏమీ లేని నేను ఎందుకు బతకాలి అని నువ్వెప్పుడూ ఆలోచించు సీత. నీకోసం నువ్వు బ్రతకడం వృధా అనుకున్నప్పుడు నీకోసం బ్రతకాలను. తాజావార్త, సితార మళ్ళీ ప్రేమలో పడింది. మీకు నాకు మధ్య ఇలాంటి సంబంధం అంటగట్టిన వీళ్ళ సంస్కారం చచ్చిపోయి ఉండాలి. ఆవేశపడకమ్మా. సంటి పిల్లకు పాలిచ్చే తల్లిలో కూడా సెక్స్ వెతికే మహానుభావులున్న సంఘం ఇది. అంతకంటే గొప్పగా వాళ్ళ బుర్రలు ఏం ఆలోచిస్తాయి? వీళ్ళ నోళ్లు మూయించాలంటే ఒకటే మార్గం. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు నా బిడ్డ లాంటిదాని అమ్మా. నేను ఆవేశంలో మాట్లాడడం లేదండి. నేను ఇవ్వలేవు అంటే నన్ను పెళ్లాడడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళు కోరేది నా శరీరాన్ని, కాకపోతే ఈ ఆస్తిని. నా రాజుకు అంకితం ఇచ్చిన మనసుని, శరీరాన్ని మరొకరు తాకడానికి వీల్లేదు. అందుకే నా నుంచి ఏమి ఆశించని మిమ్మల్ని పెళ్ళాడే నేను కోరుకునే మనశ్శాంతిని పొందగలను. పెళ్ళి అనే పేరుతో నాకు అండగా ఉండమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. జీవితంలో నాకు పరిచయమైన ప్రతి మనిషి ఏదో విధంగా నన్ను అశాంతికి గురి చేసి ఏకాకించేసి వెళ్ళిపోతున్నారు. మీరు అలా దూరం కాకండి. నా ప్రార్థనని మన్నించండి. ఈ పెళ్లిని కాదనకండి ప్లీజ్.
పెద్ద పూజారి గారు లేరండి? మా నాన్నగారు ఆయన ఈ మధ్యనే కాలం చేశారు. రాజన్న పగటి వేషగాడు ఈ ఆలయానికి ఎప్పుడైనా వచ్చాడండి? నాకు తెలియదండి. మా నాన్నగారు ఉంటే ఆయనకి ఏమైనా తెలిసి ఉండేదేమో. ఈ కట్టెన ఎక్కడదండి? ఈ ఏడు జాతరకి పక్కనే ఉన్న తాళపూడి అనే గ్రామంలో ఒక అతను ఎవరి పేరునో స్వామివారికి బహుగునిచ్చాడు. చాలా సంతోషం. రండి కూర్చోండి బాబు. చాన్నాళ్ళ క్రితం పోలవరం దేవి దగ్గర కనిపిస్తే కూడా తీసుకొచ్చి పనిలో పెట్టున్నాను. ఎవరో పిల్లల్ని ప్రేమించినట్టున్నాడు. రాత్రులు నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తూ గడిపేవాడు. వివరాలు అడిగితే చెప్పేవాడు కాదు. నెల క్రితం పగట వేషగాళ్ళు ఈ ఊరికొచ్చారు. వాళ్ళ నాంచేన అమ్మాయి రాజుని చూసి గుర్తుపట్టి తనతో రమ్మనమని, వాళ్ళ నాన్న చచ్చిపోయాడని, వీరాస్వామికి పిచ్చెక్కి వెళ్ళిపోయాడని, బతకడం భయంగా ఉందని ఏడిస్తే ఆ పిల్ల బాధ చూడలేక కూడా వెళ్ళాడు బాబు. ఎవరూ తెలియదు కదూ? నాకు తెలియదు బాబు. సినిమా యాక్టర్ అయిన సితారే వాళ్ళ అమ్మాయి గారని రాజుకు తెలియలేదా? ఆ విషయం నీకెప్పుడు చెప్పలేదా? చెప్పాడు బాబు. సితారా అనే సినిమా యాక్టర్ అమ్మాయి గారే అని తెలిసి ఎంతో సంబరపడి బయలుదేరి నన్ను పేపర్లో పడ్డ ఓ వార్త ఆపేసింది. దేవదాస్ అనే కుర్రాడితో అమ్మాయి గారి పెళ్లి జరగబోతోందని, అమ్మాయి గారంత గొప్ప యాక్టర్ కావడానికి అతనే కారకుడని అందులో రాశారు. ఆ స్థితిలో నే వెళ్ళి వాళ్ళని దూరం చేయడం ఇష్టం లేక ఆమె క్షేమం కోరి ఆగిపోయాను. ఆమె క్షేమం కోరే మనిషిగా ఆ రోజు ఆగిపోయిన నువ్వు ఈ రోజు తప్పకుండా వెళ్ళాలంటున్నాను. ఈ ఘోరం జరగకుండా ఆపమంటున్నా రాజు. నేను వెళ్ళను నాచారి, నేను వెళ్ళను. నన్ను కలిశాక అమ్మాయి గారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ఘోరాలు ఎదుర్కొన్నారు. నేను దూరం అయ్యాక అమ్మాయి గారు బాగుపడ్డారు. ఆమె ఎక్కడున్నా ఏం చేసినా సుఖంగా ఉండాలి, అదే నేను కోరుకునేది. అబద్ధం. ఆమె సుఖమే కోరేవాడివైతే నిన్ను దేవుళ్ళ ఆరాధిస్తున్న ఆమెను కలిసి నీ బ్రతుకున్నాను అమ్మాయి గారు అంటూ అండగా నిలిచేవాడివి. ఆమె నిన్నెంత గొప్పగా ప్రేమించిందో ఈ రోజు ప్రపంచం అంతటికీ తెలుసు. అన్నీ తెలిసి ఆగిపోయిన నువ్వు పిరికివాడివి, ప్రేమకు అర్థం తెలియని మూర్ఖుడివి. నిన్ను ప్రేమించిన నేరానికి ఆమెను శిక్షించిన అసమర్థుడు. ఆమెనంతగా దహించి వేస్తున్న ప్రేమ నిన్ను కనీసం కదపలేకపోతుందని కావాలనే రెచ్చగొడుతూ మాట్లాడాను రాజు. ఆమె ఇచ్చిన బహుమానం కోసం మన జట్టునే కాదనుకుని వెళ్ళిపోయిన నీ మనసు మోగపోయిందా? నీ గుండె ఎండిపోయిందా? నీ ప్రేమ చచ్చిపోయిందా? లేదు నాచారి, లేదు. ఈ గుండెల చప్పుల్లో, ఈ ఊపిరి శబ్దంలో, ఈ కనుచూపుల్లో, ఈ మనిషిలో, ఈ మనసులో అణువణువు నిండిపోయిన నా ఆరాధ్య దేవత ఆ అమ్మాయి గారు. ఈ కట్టి కాలిపోయినా ఆమె గుర్తులు నా నుండి చెదిరిపోవు, చెరిగిపోవు. చేతల్లో కనిపించిన భావం ఊహల్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. నీ గుండెల నిండా ఆమె నిండిందే నిజమైతే వెంటనే బయలుదేరు. కాటి కాళ్ళు చచ్చిన ముసలాన్ని పెళ్ళాడే కర్మ నీకు లేదని ఆవిడతో చెప్పు. నాచారి, అంతగా నిన్ను ప్రేమించిన ఓ ఆడపిల్ల ఓ ముసలాడిని కట్టుకోవడానికి సిద్ధపడిందంటే ఒంటరితనం ఆమెనంతగా వేధిస్తుందో, ఓదార్పు లేని బ్రతుకు ఆమెనంతగా హింసిస్తుందో, ఓ మంచి మాట కోసం, ఓ చల్లని చూపు కోసం ఆ మనసు ఎంత విలవిల్లాడిపోతుందో సాటి ఆడదానిగా ఆ నరకం అర్థం చేసుకొని చెప్తున్నాను. వెళ్ళు రాజు, వెళ్ళు. వెంటనే బయలుదేరి వెళ్ళు. వెళ్ళు రాజు. వెళ్తాను నాచారి, ఈ రాత్రికి బయలుదేరి